హోప్స్ పెట్టుకొని వచ్చినాం SRH కోసం. లాస్ట్ మళ్ళీ SRH మ్యాచ్ కి రావద్దని లేదు అన్న 25,000 టికెట్ అన్న ఒక్క ఏలే ఎంత ఏ ప్లేయర్ పైన బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చారు మీరు? నేను హెడ్ పైన అభిషేక్ పైన కల్సన్ పైన ఎవరో ఆడలా క్లాస్ ఆడాడు కదా బాగానే. పర్లేదు ఎంతో లాక్కొచ్చా వాడున్నా కాబట్టి ఇంత కొంత అయింది. అసలు 70కి 80కి అయిపోయింది అనుకుంటే 143కి తీసుకొచ్చారు. అవును అది కూడా నిజమేలేండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంతని నుండి వచ్చామండి, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. చెత్త అంటే చెత్తగా ఆడారండి, ఇది ఎంత వేస్ట్. ఎవరిపైన బాగా అంచనా పెట్టుకొని వచ్చారు ఈరోజు? మేము SRH గెలుస్తుందని వచ్చాము, కాకపోతే దానికి అనుగుణం ఏమి లేదు, చెత్త అది చెప్పకూడదు. అది I am diehard fan of Rohit Sharma. I like his playing well. He is good in MI. He should be forever in playing in MI. కొట్టారు, తీసుకున్నాము, మళ్ళీ మా ఛాన్స్ వస్తుంది, కొడతాం. ఇంకా నెక్స్ట్ ఇయర్ కే బ్రో ఛాన్స్ ఉంది. ఎంత గట్టిగా ట్రై చేసినా కానీ ప్లే ఆఫ్ అనేది ఇంకా చాలా కష్టమైన పని. వి బిలీవ్ ఇన్ బ్యాట్ కమెంట్స్. ఓకే, అంటే టాప్ ఆర్డర్ మొత్తం ఓన్లీ అభిషేక్ శర్మ హెడ్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు, బట్ మిడిల్ ఆర్డర్కి వచ్చేసరికి లేకుండా పోయింది ఇలా. బట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా అంతే ఫెయిల్ అవుతూ వస్తుంది. ఒక్కసారి కూడా బౌలింగ్ కూడా ఎక్కడ అంచనాలు అందుకోలేకపోయింది. మరి వాళ్ళకి టైం దొరికిన ప్రాక్టీస్ చేస్తున్నారు. రోహిత్ శర్మ ప్లేయింగ్ ఎలా ఉంది? ఓకే, SRH పైన కంబ్యాక్ ఇచ్చారు, తీసుకున్నాం, ఏం చేయలేము ఇంకా. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా అన్న చాలా ఘోరంగా 300 ప్లస్ కొడతారు అనుకుంటే 300 కాదు కదా, 300 సగం కూడా కొట్టలేకపోయారు. చాలా దారుణంగా కొట్టారన్న. ఎవరు బాగా ఆడతారని మీరు అనుకున్నారు? నేను అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆడతాం అనుకున్నాను. ట్రావిస్ హెడ్ రాంగ్ షాట్ ఆడి ఫెయిల్ అయిపోయాడు. నితీష్ కుమార్ రెడ్డి మీద హోప్ పెట్టుకున్నాను, నితీష్ కుమార్ రెడ్డి కూడా పోయింది. ఓన్లీ ఎంట్రన్స్ క్లాస్ పార్ట్ కమిన్స్ ఆడాలంటే ఎక్కడ ఆడతారన్న? ఎంతో మంది ప్రజలు చూసారా, ఎలా మూడ్ ఆఫ్ వెళ్ళిపోయారు. ఎంఐ బౌలింగ్ చాలా పర్ఫెక్ట్ ప్లే చేసింది, బట్ బౌలింగ్ లేదు వాళ్ళది. బౌలింగ్ వచ్చేసరికి అసలు ఏం లేదన్న. పవర్ ప్లే లో వికెట్లు పడగొట్టడం అంటే మామూలు విషయం కాదు. అసలు చాలా దారుణంగా ఉన్నారు అన్న హైదరాబాద్ మొత్తం. చూసావా ఎంత మంది ఉన్నారు చూసావా? అసలు ఇషాన్ కిషన్ నాట్అవుట్, అది రివ్యూ తీసుకుంటే పోయేది. ఎంపైర్ ముందు వెళ్ళిపోతున్నాడు గ్రౌండ్ నుంచి. అలా వెళ్ళిపోతే ఇలా మ్యాచ్ ఫిక్స్ జరిగినట్టే కదన్న. ఇది అలాగే అనిపిస్తుంది ఫ్యాన్స్ కి, హైదరాబాద్ ఫ్యాన్స్ కి. మొత్తం మూడు IPL మొత్తం మన SRH అని కాదు, అన్ని చోట్ల మ్యాక్సిమం IPL మీద ఇంట్రెస్ట్ రానున్న రోజుల్లో తగ్గిపోద్ది. ఈసారి వరస్ట్ గా ఆడారు అందరూ. చాలా మన హైదరాబాద్ అని కాదు, మిగతా మ్యాచ్లు కూడా వేస్ట్. రోహిత్ శర్మ 70 కొట్టిండు చాలు మాకు, అంతే. SRH ఆల్ ద బెస్ట్. చాలు బ్రో, మ్యాచ్ ఒకటి చాలు, ఇంకేమొద్దు. మ్యాచ్ వద్దు, రోహిత్ పర్ఫార్మ్ చేయండి చాలు. 300 కాదు, ఫస్ట్ నితీష్ రెడ్డిని ఒక 2 రన్లు కొట్టమనండి. టీమిండియా పర్ఫార్మెన్స్ కాదు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ బాగా ఆడుతున్నాడు. ఏమో SRH గెలుస్తారు అనుకోను, కానీ మరి ఇట్లా ఆడుతున్నాను అనుకోలేను. లోడింగ్ కాస్త అన్లోడింగ్ అయినా హైదరాబాద్ ఏమి లేదు. టైం వేస్ట్, అన్ని వేస్ట్ ఆఫ్ Bro, Rohit Sharma played very well. He came come back. పార్టీ మారిండు. No. పార్టీ మారిండు తమ్ముడు, పార్టీ మారిండు. Starting of Mumbai only. I am waiting from that time for Mumbai, but I thought that Mumbai will not won, so last moment it won. వెరీ గుడ్. ముంబై మరో 5 నిమిషాల్లో గెలుస్తుంది. అట్లనే సెమీస్లో ఉంటుంది, ఫైనల్లో ఉంటుంది. ఈసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఈసారి కప్పు కొట్టబోతుందని భావిస్తున్నాను. ఇండియాచా రాజా రోహిత్ శర్మకి జై. Rohit Sharma is a wonderful player. He scored 76 and 70. మంచిగా ఉండే మ్యాచ్. రోహిత్ శర్మ అయితే బాగానే కొట్టిండు. ఇంకేం చెప్తాం, రోహిత్ శర్మ అంటే గాడ్, ఏం అనలేవు. ఇంకా ముందు మ్యాచెస్ ఆడినా ఏముంది భయ్య, అవసరం ఉన్న మ్యాచెస్ ఆడాలి, ఇంకేముంటాయి. నేను యాక్చువల్లీ రోహిత్ శర్మ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి, మై కోసమే వచ్చినా నేను. ఇంకా మళ్ళీ SRH మన హోమ్ టౌన్, హైదరాబాద్ హోమ్ టౌన్, వాళ్ళు కూడా గెలిస్తే బాగానే ఉండే అనిపించింది, అంతే. థ్యాంక్ యూ. పర్లేదన్న, ఇంకా ఒక సీజన్ పర్లేదు. చాలా హోప్స్ వచ్చాం కానీ ఇట్స్ ఓకే. వాళ్ళు కూడా ప్లేయర్స్ అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ఫామ్ అవుతారు. ఒక బ్యాడ్ సీజన్ వల్ల మనం వాళ్ళని తిట్టలేము. మంచి సీజన్ ఉన్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసి, బ్యాడ్ సీజన్ ఉన్నప్పుడు విడితే ఇక మనం ఫ్యాన్స్ అన్నారు. లెట్స్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ నెక్స్ట్ సీజన్. ఏం కాదు, నెక్స్ట్ సీజన్ కొడదాం. అంటే అది ఏమో నాకు డౌట్ఫుల్ అనిపించింది, కానీ ఇక ఆ పాయింట్ ఆఫ్ స్టేట్లో ఇక ఏం చెప్తారో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఇట్స్ ఓకే. ఇక ఇషాన్ కిషన్ 2 మ్యాచెస్ ముంబై మీద అట్లా అవుట్ అయిపోవడం అనేది ఇట్స్ అన్ఫేర్ అండ్
ఏంటంటే బెటర్గా పర్ఫామ్ చేస్తాడు అనుకున్నాం, రైవలరీ ఉంటుంది అనుకున్నాము ముందర ముంబై నుంచి వచ్చాడు కాబట్టి. కానీ అన్ఫార్చునేట్లీ అట్లా అయిపోయింది. ఇట్స్ ఓకే, బ్యాక్ సీజన్ ఇంకేం చేయలేం, లెట్స్ యాక్సెప్ట్ దిస్.